హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసాను జున్ను పాలు దొరికినాయి అనమాట మాకు. సో జున్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. సో ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట. మాకు ఈరోజు జున్ను పాలు దొరికినాయి అనమాట. ఇది 750 ml అనమాట, అంటే లీటర్ కంటే పావు తక్కువ అనమాట. సో 750 ml అనమాట ఈ బాటిల్. అండ్ ఇవి వచ్చేసి బర్రె జున్ను పాలు అనమాట. అండ్ కొందరు ఆవు జున్ను పాలతో కూడా చేసుకుంటారు, బట్ మాకైతే బర్రె జున్ను పాలు దొరికినాయి ఈరోజు. సో ఈ జున్ను పాలతో నేను 750 ml జున్ను పాలతో బెల్లం అనమాట. సో హాఫ్ కేజీ అంటే 750 ml జున్ను పాలకి మనం తినే స్వీట్ బట్టి తీసుకోవచ్చు అనమాట. కొందరు పావు తీసుకుంటారు అండ్ కొందరు అర్ధ కేజీ అంటే హాఫ్ అనమాట. నేను స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి నేను 750 mlకి నేను 500 తీసుకున్నాను అనమాట బెల్లము. సో హాఫ్ కేజీ అనమాట. అట్లా అంటే 1 లీటర్కి 500 grams అనమాట. నేను తురుముకున్న బెల్లం అనమాట. ఇది జున్ను మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పాలు ఇరగొట్టి చేస్తారు, కానీ నాకు అలా నచ్చదు. పాలు ఇరగొట్టి చేసే ఆ టేస్ట్ నచ్చదు అనమాట. నాకు ఈ ప్రాసెస్ ఇష్టం అనమాట. అంటే జున్ను ఎలా అంటే ఇట్లా పాలు బెల్లము కలిపి మన ఆవిరితో ఉడకబెట్టుకుంటాం కదా, ఆవిరి మీద చేస్తాం అనమాట. 15 నిమిషాలు అట్లా పెట్టి అట్లా ఇష్టం నాకు. కొందరైతే ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే పాలు ఇరగొట్టి చేస్తారు, బట్ ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. సో ఈ రోజు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చూద్దాం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఒక గిన్నె తీసుకోవాలి. మొత్తం ఈ పచ్చిపాలని నేను మరగబెట్టలేదు, పచ్చిపాలే పోస్తున్నాను. మొత్తం పాలని చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుంది చూద్దాం. మొత్తం పాలను వేసేసా. అండ్ దీంట్లోనే బెల్లం వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరిగే వరకు నేను కలుపుకోవాలి దీన్ని. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బెల్లం అంతా పాలలో కరిగాకే మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది కొంచెం బెల్లం కరిగే వరకు వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది అనమాట. అరౌండ్ నాకు ఇది 15 minutes పట్టింది మొత్తం కరగడానికి. కరిగిపోయింది అనమాట మొత్తం. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 15 minutes పట్టింది కరగడానికి. మొత్తం చూసారు కదా, క్రీమీలా అయిపోయింది. అండ్ ఇది కరిగాక ఏం చేయాలంటే నెక్స్ట్ వడకట్టుకోవాలన్నమాట. సో మనం వడకట్టుకుందాం. ఎందుకు వడకట్టాలి అంటే దీంట్లో బెల్లం వేస్తాం కదా, సో బెల్లంలో నల్లవి ఉంటాయి కదా, అండ్ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి అనమాట. సో దానికోసం మనం వడకట్టుకోవాలి, ఏమైనా ఉంటే మొత్తం పోతాయి అనమాట. వడకడదాం. ఇలాంటివి తీసుకోవాలి. సో మొత్తం వడకట్టేసుకున్నాం కదా, వడకట్టుకున్న తర్వాత పెప్పర్ వేసుకోవాలి. అంటే పెరుగులో మిరియాల పొడి అనమాట, ఇంగ్లీష్లో పెప్పర్ పౌడర్ అంటారు. ఏంటి విస్కీ బాటిల్ అని అనుకుంటున్నారా, ఇందులో పెప్పర్ జల్లుకొని వేసుకున్నాను అనమాట. అంటే మిరియాల పొడి దంచుకొని దీంట్లో వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి గోవా నుంచి తెచ్చుకున్నాం మెమరీ కోసం అనమాట. బాగుంది కదా, డెకరేషన్ గా పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నా. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటది అనమాట జిన్ అనేది. కొందరు యాలకుల పొడి కూడా వేస్తారు, అవి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటది. బట్ నేనైతే ఈ రోజుకి మిరియాల పొడి వేస్తున్నా. మిరియాల పొడి వేస్తా. ఇప్పుడు పొయ్యి పెట్టారనమాట. ఎలా పెట్టాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తా ప్రాసెస్. సో ఇట్లా గిన్నె తీసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్ర కానీ ఇట్లా కుక్కర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఇడ్లీ పాత్ర అనమాట. సో నాకు ఇది పెట్టడానికి స్టాండ్ అనేది పెద్దగా అయిపోయింది. ఇది పెద్దగా అయిపోయింది అనమాట.
నేను దీని బదులు మూత తీసుకుంటున్నాను. సో ఇట్లా మూత పెట్టుకుంటున్నాను. దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకున్నాను అనమాట. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నది పెట్టుకోవాలి. సో దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నది పెట్టుకుంటున్నాము. దీనిపైన ఇంకో మూత పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ అగైన్ ఇంకో మూత. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాము. సో ఇది 15 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకున్న చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే తీసుకుంటే కేక్ లాగా అవుతుంది అనమాట. మొత్తం ఇది దగ్గరకాయ కేక్ లాగా అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగా అయిందో జున్ను అయితే. కేక్ లాగా అయింది, చాలా టేస్టీగా అయిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.